ఇప్పుడు నేను చెప్పేదానికంటే ముందు నా వెనక ఉన్న ఫోటో చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నా అనేది. తెలంగాణ తల్లి విగ్రహం. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహము అని అంటున్నారు. సరే, ఎవరి వర్షన్ ఏదున్నా తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ ప్రభుత్వము అన్న, అది కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ వాళ్ళు అన్న. ఇప్పుడు మామూలుగా మనకి ఎవరైనా సరే పక్కోళ్ళ అమ్మనైనా సరే అమ్మ అని మనం గౌరవిస్తాం, పిలుస్తాం, ఒక మర్యాద ఇస్తాం, అన్నిస్తాం. అట్లాంటిది ఒక తెలంగాణకు తల్లి అని చెప్పి మీరు తెలంగాణ తల్లి ప్రతిరూపం ఇదే, ఇక ఇప్పటి నుంచి దీన్నే మీరు తెలంగాణ తల్లి అనాలి, అంతకుముందు పెట్టిన తల్లి అసలు తెలంగాణ తల్లి కానే కాదు అని చెప్పింది మీరు. మరి ఆ తెలంగాణ తల్లికి మీరు రూపొందించుకున్న తెలంగాణ తల్లి కన్నా మీరేమన్నా గౌరవం ఇస్తున్నారా అంటే ఇగో ఈ ఒక్క ఫోటో చాలు మీరు ఇస్తున్న గౌరవం ఏంది అనేది అర్థమవటానికి. ఇది ఎక్కడ అంటే ఫ్యూచర్ సిటీలో మొన్న వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు కదా, కొన్ని వందల కోట్లేమో ఇల్లు పెట్టుటానికైనా, వాళ్ళకు వచ్చినాయేమో లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పారు. ఇక అవి వచ్చింది ఏంది, ఏ రోజు గ్రౌండ్ అయితే దాని కథ ఇంకో ముచ్చట. ఇది ఆ ఫ్యూచర్ సిటీలో వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిన దగ్గర తెలంగాణ తల్లికి జరిగిన అవమానం, తీవ్రమైన అవమానం. కనీసం అసలు ఏంది అక్కడ ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోవాలి కదా ప్రభుత్వం. మీరు ఎవరికైతే చెప్పిర్రో ఏం చేస్తుర్రో ఆడ చేస్తున్నోళ్ళు ఇట్లా. నిజంగా నేను ఇవాళ ఇంకో మాట కూడా అడగదలుచుకున్నా. ఇది ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కనుక తెలంగాణ తల్లి విగ్రహానికి కనుక ఇట్లా జరిగితే మేధావులు అనేటోళ్ళు ఎంత మొత్తుకునేటోళ్ళు, ఎట్లా బయటకు వచ్చేటోళ్ళు, చెలో ఆడేంది ఫ్యూచర్ సిటీకి పోతామని పిలుపులు ఇచ్చేటోళ్ళు, మరి వీళ్ళంతా ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు బయటకు వస్తలేరు నాకైతే అర్థం కాలి. ఇప్పుడు తెలంగాణ తల్లికి జరిగిన అవమానం అది. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక భావోద్వేగంతో కూడుకుంది. ఆ ప్రేమ ప్రాంతం పట్ల, తెలంగాణ తల్లి పట్ల ఆ సెంటిమెంటు అది ఉంటేనేమో మంచిగా ఉంటుండే. అది ఉంటలేదు అనేటిది ఎట్లా అర్థమైతే అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు అర్థమవుతాయి. విగ్రహాల్లాగా కనిపించడం, కొంతమందికి విగ్రహాల్లాగా కనిపిస్తాయి, కొంతమందికి భావోద్వేగం ఉంటుంది వాటితో. తెలంగాణ సమాజంకు తెలంగాణ తల్లి అంటే అదొక విగ్రహం లెక్క కనిపించదు. చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతిసారి కూడా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి పోయి పూలమాలేసి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత చాలా ప్రోగ్రాంలని చేసిన రోజులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఉద్యమంలో అంతటి ఆ తెలంగాణ తల్లిని అంత గొప్పగా చూసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లిని చూసుకుంటున్న తీరిది వీళ్ళు. ఒకసారి ఈ గ్లోబల్ సమ్మిట్ నేను ఆ విజువల్స్ కూడా చూపించడానికంటే ముందు గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు కదా మొన్న 2 రోజుల కోసమని ఏం చేసిర్రంటే ఇక ఆడ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి పట్టుకొని పోతాం, ఇటు రాదు, ఇటు వచ్చేది కాదు. ఎయిర్పోర్ట్లో దిగిన రోజు నుంచే, ఎయిర్పోర్ట్లో దిగిన టైం నుంచి ఇక ప్రచారం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు తెలంగాణలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటిదేంది అనేది మొత్తం ఎయిర్పోర్ట్ నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తాము, ఆడ ఫ్యూచర్ సిటీకి తీసుకొని పోతాము అన్నారు. ఆ ఫ్యూచర్ సిటీకి తీసుకొని పోయేంత వరకు కూడా ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు మొత్తం ప్రచారం చేసినాము. ఇక మొత్తం కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి మాకు అన్నారు. ఆ రోజు కూడా మనం వీడియో చేసినాం. ఆ హెచ్ఐసిసి లాంటి దాంట్లో ఇంకొక దగ్గర పెడితే తక్కువ ఖర్చుతోనే అయిపోయేది, 10 కోట్లతో అయిపోయేదాన్ని 100 కోట్లు పెట్టిరు వీళ్ళు ఖర్చులకి. దేనికి మళ్ళీ ఏంది అంటే టెంపరీ టెంట్లు వేసేటందుకు. నిజం, టెంట్లు వేసేటందుకే వీళ్ళు 2 రోజులు టెంట్లు వేసి ఆ టెంట్లలో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఆ టెంట్లన్నీ మొత్తం పీకిరు. మళ్ళీ ఆ టెంట్లు పీకినప్పుడు ఎట్లుంది అది కూడా చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇది కొద్దా, ఇగో ఇది ఫ్యూచర్ సిటీ వీళ్ళు మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఉంది కదా 2 రోజులు. ఆ గ్లోబల్ సమ్మిట్ అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఇది. ఎందుకంటే అంతా టెంపరీ కదా, ఆడ మొత్తం టెంట్లు వేసి గ్లోబల్ సమ్మిట్ చేసి ఆ టెంట్లన్నీ తీసేస్తున్నారు అన్నట్టు. గంతే, దీంట్లో పెద్ద ముచ్చటేం లేదు. ఇంకా ఇది మొత్తం చుట్టూ టెంట్లు వేసి ఉండే కదా, ఆ టెంట్లు వేసిన దాని పరిస్థితి. ఇంకో ఇది కింద మొత్తం ఇట్లా ఫ్లోరింగ్ అంతా వేసిర్రు కదా, ఇగో ఇవన్నీ ఎక్కడికక్కడ తీసుకొచ్చి వేసిర్రు. ఆ మీటింగ్ జరిగేటప్పుడు 2 రోజుల ముందు వేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఇక మొత్తం ఇవన్నీ తీసేస్తున్నారు, ఎక్కడికక్కడ తీసేస్తున్నారు. అట్లా తీసి మొత్తం ఎక్కడికక్కడ పెట్టిర్రు. మళ్ళీ ఇవన్నీ వీటిలల్లో
ట్రక్కులలో నింపుకొని తీసుకొని పోయి ఎవరైతే వేసిర్రో అది మళ్ళీ తీసుకొని పోతారు. ఇగో ఇట్లాంటి దాని మీద మొత్తం ఆ ఇటుకలు బేర్షిర్రు, అవన్నీ తీసేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇంకో ఇట్లా చూస్తుర్రు కదా, కనిపిస్తుంది కదా, ఇట్లా ఇటుకలన్నీ తీసేస్తారు. మళ్ళీ తీసేసి ఇవి పట్టుకొని పోతారు. ఇవంతా టెంపరీ సెట్టింగే కదా, ఆ టెంపరీ సెట్టింగ్ అంతా తీసేస్తారు ఇప్పుడు. ఇక ఇది లోపల పరిస్థితి. ఇగో ఇంట్లోనే వీళ్ళు 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన జాగా ఇది. ఇక దీన్ని చూస్తే అర్థమవుతుంది 5 లక్షల కోట్ల పెట్టుబడుల సంగతి ఏంది అనేది. ఇంకో తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకుముందు నేను మీకు ఫస్ట్ చూపించిన కదా వీడియోలో. ఇగో ఈ తెలంగాణ తల్లి విగ్రహమే ఇగో మొత్తం తీసేసిర్రు, మధ్యలో ఏకాకిని చేసిర్రు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. కనీసం అదంతా తీసేస్తున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినాం. ఫస్ట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ నుంచి ఇది ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి, దీన్ని తీసుకొని పోవాలి జాగ్రత్తగా అనేది ఏమి లేదు. సోయి ఫస్ట్ చుట్టుపక్కల పని మొత్తం చేసి దీన్ని ఇట్లా ఇడిచిపెట్టేసిరు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇడిచిపెట్టేసిరు. వీళ్ళు ఇచ్చిన గౌరవం ఇది. ఇగో ఇట్లా ఓ రోజంతా ఉండి దాని తర్వాత ఇచ్చిన గౌరవం ఇంకోటి చూపిస్తాను నేను మీకు. అది కూడా ఇక మొత్తం చెత్త చెదారం ఎట్లా పడితే అట్లా మొత్తం చెత్త అంతా నిండిపోయి దాని చుట్టుపక్కల మొత్తం చెత్తను తీసుకొని వచ్చి డంప్ చేసిరు. తర్వాత మొత్తమే కింద పడేసిరు. చూడురు ఒకసారి. ఇప్పుడు చాలా సందర్భాలల్లో తెలంగాణలో ఉన్న మేధావులు ఓ మాట మాట్లాడతారు. తెలంగాణ అంటే ప్రేమ ఉండాలి, తెలంగాణ అంటే ఒక పావురం ఉండాలి, తెలంగాణ తల్లి కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న జనాల పట్ల కావచ్చు, తెలంగాణ పట్ల అంతులేని ప్రేమ ఉంటే తప్ప తెలంగాణను ప్రేమించడం సాధ్యం కాదు. ఆ పాలకులకి అది ఉండాలి, కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్కి అది ఉన్న లెక్క చాలా సందర్భాలలో కనిపిస్తలేదు అన్నారు. వాళ్ళు అట్లాంటి మాటలు ఎందుకు అన్నారు అనేది ఇగో ఇట్లాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆడ 2 రోజులు అయిపోయిన తర్వాత మిగతా ఎక్విప్మెంట్ మొత్తం ఇట్లా జాగ్రత్తగా ఆడ ఇటుకల్ని జాగ్రత్తగా ఇట్లా పెడుతున్నారు కదా, తీసి పెడుతున్నారు. నేను మీకు ఆ వీడియో కూడా చూపించిన కదా. అగో దాని మీద ఉన్నంత శ్రద్ధ కూడా తెలంగాణ తల్లి విగ్రహం మీద లేదు వాళ్ళకి. ఉంటే కనుక తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉంటే కనుక వాళ్ళకి తెలంగాణ తల్లి విగ్రహానికి ఇగో ఇట్లాంటి అవమానం జరగకపోతుండే. వాళ్ళు ఆడ పేర్చిన ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఇటుకలను కూడా ఎక్కడ పగిలిపోతాయో అని ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి పెడుతున్నారు. ఒక్కొక్కటి ఇట్లా లైన్ల కొద్దీ పెట్టి మళ్ళీ దాన్ని ట్రక్కులకి తీసుకొని పోతున్నారు. ఒక ఇటుకల మీద పెట్టిన శ్రద్ధ కూడా వీళ్ళకు తెలంగాణ తల్లి విగ్రహం మీద లేదు. నిజంగా అసలు మాట్లాడాల్సిన వాళ్ళు, ఇంకా మాట్లాడాల్సిన సెక్షన్ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు అనేది అర్థమైతలేదు. కానీ వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా తెలంగాణ సమాజం అంతా అయితే చూస్తుంది అసలు ఎంత దారుణంగా అవమానించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు కదా అని, చూడాలి అని దానికోసం చేస్తున్నాను నేను మీకు వీడియో. ఇగో ఇది ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి ఇచ్చినటువంటి గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీవ్రంగా అవమానించారు.